ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. మీ పేరు తెలియకుండానే మీ గురించి చెప్పిన ఒక రహస్య పుస్తకం. ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. మీరు ఒక పురాతన దేవాలయంలో ఉన్నారని ఊహించుకోండి. చుట్టూ ఎవరూ లేరు. దీపాల వెలుగు మాత్రమే కనిపిస్తుంది. ఆలయం మధ్యలో ఒక పాత చెక్క పెట్టి ఉంది. వందల సంవత్సరాలుగా ఎవరూ తీయని ఆ పెట్టెను మీరు తెరిచారు. అందులో ఒక పుస్తకం. పసుపు రంగులోకి మారిపోయిన పేజీలు, చిరిగిపోయిన అంచులు. ఆ పుస్తకాన్ని తెరిచిన వెంటనే ఒక పేజీ స్వయంగా తెరుచుకుంది. ఆ పేజీపై ఒకే ఒక్క పదం రాసి ఉంది, వృశ్చికం అని. మీరు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ పేజీలో మీ పేరు లేదు, మీ చిరునామా లేదు. కానీ మీ జీవితంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రతి సంఘటన గురించి అక్కడ రాసి ఉంది. మీరు ఎవరికీ చెప్పని బాధ, మీరు బయటికి చూపించని ఆవేదన, మీరు మౌనంగా భరించిన నిరాశ అన్నీ కూడా ఆ పుస్తకంలో రాసి ఉన్నాయి. అదేవిధంగా ఆ పుస్తకంలో కాలము నీకు వ్యతిరేకంగా లేదు, కాలము నిన్ను సిద్ధము చేస్తుంది అనే వాక్యము కూడా రాసి ఉంది. వృశ్చిక రాశి మిత్రులారా, 8, 9, 10 తేదీల అసలు రహస్యం ఇదే. మీరు కోల్పోయింది తిరిగి రావడం కాదు, మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి రావడం కాదు. ఈ 3 రోజుల్లో జరగబోయే అతిపెద్ద మార్పు మీ ఆలోచనల్లో. ఇప్పటి వరకు మీరు ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడ్డారు. కానీ ఇప్పుడు తెలుస్తుంది, అది మూసుకుపోలేదు. మీరు తప్పుడు తలుపు ముందు నిలబడి ఉన్నారు. 8వ తేదీ ఒక చిన్న సంఘటన జరుగుతుంది. చాలామంది దానిని సాధారణంగా తీసుకుంటారు. కానీ వృశ్చిక రాశి వారు మాత్రం దానిలో దాగి ఉన్న సంకేతాన్ని గుర్తించగలరు. ఒక మాట, ఒక వ్యక్తి, ఒక ఫోన్ కాల్ లేదా ఒక స్వప్నం. అది మీ జీవిత దిశను మార్చే మొదటి సూచన అని చెప్పాలి. ఎందుకంటే ఈసారి గ్రహాలు మీకు ఫలితాలను ఇవ్వడం లేదు, సమాధానాలను ఇస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో జీవిస్తున్నారు, ఎందుకు నా జీవితంలో ఎలా జరుగుతుంది అని. ఈ 3 రోజుల్లో ఆ ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. కానీ అది మీరు ఊహించిన రూపంలో రాదు. అందుకే ప్రతి సంకేతాన్ని గమనించాలి, ప్రతి సంఘటనను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు తలుపు తట్టి లోపలికి రాడు, ఒక సంకేతాన్ని పంపి వెళ్ళిపోతాడు. ఆ సంకేతాన్ని గుర్తించిన వారే తమ విధిని మార్చుకుంటారు. ఆ పుస్తకంలోని 2వ పేజీ తెరుచుకున్నప్పుడు మొదటి పేజీలో మీరు ఒక వాక్యాన్ని చూశారు. కాలము నీకు వ్యతిరేకంగా లేదు, కాలము నిన్ను సిద్ధము చేస్తుంది అనే వాక్యం. ఆ మాట ఇంకా మీ మనసులో మారుమోగుతూనే ఉంది. అంతలో ఆ పాత గ్రంథములోని 2వ పేజీ నెమ్మదిగా తెరుచుకుంది. ఆ పేజీపై ఒక చిత్రం ఉంది, ఒక పెద్ద ద్వారం. ఆ ద్వారం ముందు నిలబడి ఉన్న ఒక వ్యక్తి, అతని చేతిలో ఒక దీపం. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ ద్వారం బయటకు కాదు, లోపలికి తెరుచుకుంటుంది. ఆ చిత్రానికి క్రింద ఒక వాక్యం రాసి ఉంది, వృశ్చికమా, నువ్వు వెతుకుతున్న మార్గం బయట లేదు, నీలోనే ఉంది అని. ఈ వాక్యము 9వ తేదీకి సంబంధించిన అత్యంత ముఖ్యమైన సంకేతం. ఎందుకంటే ఈరోజు గ్రహాల ప్రభావం కంటే మీ అంతరంగ శక్తి ఎక్కువగా పనిచేస్తుంది. చాలా కాలంగా మీరు ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చి ఉండవచ్చు. ఒక పని మొదలు పెట్టాలనుకుని ఆగిపోయి ఉండవచ్చు. ఒకరికి చెప్పాల్సిన మాట చెప్పకుండా మౌనంగా ఉండి ఉండవచ్చు. కానీ 9వ తేదీ ఆ మౌనాన్ని ఛేదించే రోజు అని చెప్పాలి. ఒక విచిత్రమైన అనుభూతి. ఈరోజు ఉదయం నుంచే చాలామంది వృశ్చిక రాశి వారికి ఒక విచిత్రమైన భావన కలుగుతుంది. ఏదో జరగబోతుందని, ఏదో మారబోతుందని, ఏదో కొత్త దారి కనిపించబోతుందని. ఆ భావనను నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే అది భయం కాదు, అది మీ ఆత్మ మేల్కొంటున్న సంకేతం అని చెప్పాలి. ఆర్థికంగా ఈ 3 రోజుల్లో ముఖ్యముగా 9వ తేదీ డబ్బు పరంగా ఒక సమాచారం రావచ్చు. ఇప్పటి వరకు నిలిచిపోయిన విషయం కదలవచ్చు. ఎవరో ఇచ్చిన హామీ మళ్ళీ గుర్తు రావచ్చు. లేదా మీరు మర్చిపోయిన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఇది వెంటనే కోట్ల రూపాయల లాభం కాదు, కానీ భవిష్యత్తులో పెద్ద మార్పుకు మొదటి అడుగు అని చెప్పాలి. సంబంధాలు. వృశ్చిక రాశి వారి హృదయం సముద్రము లాంటిది. బయట ప్రశాంతంగా కనిపించినా లోపల ఎన్నో అలలు ఉంటాయి. మీరు ప్రేమించిన వారిని చాలా లోతుగా ప్రేమిస్తారు. అదే కారణంగా బాధను కూడా ఎక్కువగా అనుభవిస్తారు. 9వ తేదీన ఒక పాత జ్ఞాపకం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఒక సందేశం, ఒక ఫోన్ కాల్, ఒక పేరు లేదా ఒక యాదృచ్ఛిక సంఘటన మీ మనసును తాకవచ్చు. అప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే,
గతాన్ని గుర్తు చేసుకోవడం తప్పు కాదు, కానీ గతంలోనే జీవించడం మాత్రం చాలా పెద్ద తప్పు అని గ్రంథములోని 3వ రహస్యం. ఆ పాత పుస్తకం 3వసారి ప్రకాశించింది. ఈసారి అక్షరాలు బంగారు రంగులో మెరిశాయి. అందులో ఇలా రాసి ఉంది: నీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తి వరం కాదు, ప్రతి దూరమయ్యే వ్యక్తి నష్టం కాదు అని. ఈ వాక్యం వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక గొప్ప రహస్యం ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారు ఒక్కసారి ఎవరినైనా హృదయంలోకి అనుమతిస్తే వారిని మర్చిపోవడం చాలా కష్టం. కానీ ఈ 3 రోజులు విశ్వం మీకు ఒక పాఠం నేర్పబోతుంది. వదిలేయడం కూడా ఒక శక్తే అని. 10వ తేదీకి ముందు కనిపించే సంకేతం. 10వ తేదీకి ముందు ఒక చిన్న విషయం మీ దృష్టిని ఆకర్షిస్తుంది. అది ఇతరులకు సాధారణంగా కనిపించవచ్చు, కానీ మీకు మాత్రం అది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంఘటన ద్వారా మీరు చాలా కాలంగా వెతుకుతున్న ఒక జవాబు దొరకవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదై కావచ్చు, వ్యాపారానికి సంబంధించినదైనా కావచ్చు, కుటుంబానికి సంబంధించినదైనా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి: మీ సందేహం తగ్గుతుంది. మీ హృదయంలో ఉన్న మబ్బులు కొద్ది కొద్దిగా తొలగడం ప్రారంభమవుతుంది. సాధువు చెప్పిన చివరి హెచ్చరిక. ఆ గ్రంథం మూసుకుపోయే ముందు ఒక చివరి వాక్యం కనిపించింది: అవకాశం ఎప్పుడూ శబ్దం చేస్తూ రాదు, నిశ్శబ్దంగా వస్తుంది అని. అందుకే ఈ 3 రోజుల్లో చిన్న విషయాలను కూడా గమనించండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే తలుపు పెద్ద శబ్దంతో కాదు, ఒక చిన్న సంకేతంతో తెరుచుకోవచ్చు. చివరి పేజీలో వ్రాయబడిన విధి సందేశం. ఆ పురాతన గ్రంథం, వందల సంవత్సరాల రహస్యాలను తనలో దాచుకున్న ఆ గ్రంథం ఇప్పుడు చివరి పేజీ వద్దకు చేరుకుంది. ఆలయములోని దీపాలు ఒక్కసారిగా మరింత ప్రకాశించినట్లు అనిపించాయి. గాలి ఆగిపోయింది. నిశ్శబ్దం మరింత గాఢమయ్యింది. అప్పుడు ఆ చివరి పేజీ నెమ్మదిగా తెరుచుకుంది. ఆ పేజీపై పెద్ద అక్షరాలతో ఒక వాక్యం రాసి ఉంది: వృశ్చికమా, నువ్వు ఎదురు చూస్తున్న అద్భుతం నీ వైపు పరిగెత్తుకుంటూ రావడం లేదు, నువ్వే దాని వైపు నడవాలి అని. ఆ వాక్యము చదివిన క్షణం ఎన్నో రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహం కరిగిపోతుంది. ఎందుకంటే చాలామంది వృశ్చిక రాశివారు గత కొంతకాలంగా ఒక పొరపాటు చేస్తున్నారు. వారు అదృష్టం రావాలని ఎదురు చూస్తున్నారు, సమయం మారాలని ఎదురు చూస్తున్నారు, ఎవరో వచ్చి సహాయం చేయాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ 3 రోజులు విశ్వం చెప్పబోయే సందేశం ఒక్కటే: ఎదురు చూడకు, ఎదుగు అని. 10వ తేదీన గ్రహాల ప్రభావం ఒక ప్రత్యేక స్థితిలో ఉంటుంది. ఈరోజు మీ జీవితంలోకి 2 విషయాలు ప్రవేశించవచ్చు. ఒకటి స్పష్టత, రెండవది ధైర్యం. ఇవి 2 వచ్చిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటి వరకు మీరు చేయాలా వద్దా అని ఆలోచించిన పని ఇప్పుడు ఎప్పుడు ప్రారంభించాలి అనే దశకు వస్తుంది. ఇది చిన్న మార్పు కాదు, ఇది మీ ఆలోచన విధానంలో జరిగే విప్లవం అని చెప్పాలి. ఒక గరుడు పక్షి కథ. ఒక గరుడు పక్షి ఉంది. అది చిన్నప్పటి నుంచి కోళ్ళ మధ్య పెరిగింది. కోళ్ళలాగే నడిచింది, కోళ్ళలాగానే ఆహారం తిన్నది, కోళ్ళలాగానే భయపడింది. ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న మరో గరుడు పక్షిని చూసింది. అది ఎంత అదృష్టవంతమో అనుకుంది. అప్పుడు ఆకాశంలోని గరుడు పక్షి కిందకు వచ్చి ఒక మాట చెప్పింది: నువ్వు కూడా గరుడు పక్షివే అని. ఆ మాట విన్న తర్వాత ఆ పక్షి మొదటిసారి తన రెక్కలను పూర్తిగా విప్పింది. మొదటిసారి ఆకాశాన్ని తాకింది. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ కథలోని గరుడు పక్షి మీరు మీ శక్తిని పూర్తిగా గుర్తించలేదు. మీరు చేయగలిగిన దానికంటే తక్కువగానే జీవిస్తున్నారు. ఈ 3 రోజులు మీ అసలు శక్తిని గుర్తు చేసే కాలం అని చెప్పాలి. ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్పందన రావచ్చు. వ్యాపారస్తులకు నిలిచిపోయిన పని ముందుకు కదలవచ్చు. ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో లాభదాయకంగా మారవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి: 10వ తేదీన వచ్చిన ప్రతి అవకాశాన్ని వెంటనే తిరస్కరించవద్దు. ముందు పూర్తిగా పరిశీలించండి. కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి ద్వారా మంచి సలహా లభించే అవకాశం ఉంది. మీరు ఎప్పుడో వినవలసిన మాట ఇప్పుడు వినవచ్చు. ఆ మాట మీ జీవిత దిశను మార్చగలదు. ఆధ్యాత్మిక సంకేతం. ఈ 3 రోజుల్లో ఒక శివాలయం, ఒక సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, ఒక పురాతన దేవాలయం దర్శించగలిగితే చాలా మంచిది. దీపం వెలిగించి 1 నిమిషం మౌనంగా కూర్చోండి.
మీరు దేవునితో మాట్లాడకపోయినా దేవుడు మీ హృదయంతో మాట్లాడుతాడు. గ్రంథములోని చివరి వాక్యం. ఆ చివరి పేజీ మూసుకుపోయే ముందు ఒక బంగారు అక్షరం ప్రకాశించింది. తర్వాత అది పూర్తి వాక్యంగా మారింది. నీ జీవితాన్ని మార్చే శక్తి గ్రహాల్లో లేదు, నీ నిర్ణయాల్లో ఉంది అని. అవును వృశ్చిక రాశి మిత్రులారా, జ్యోతిష్యం దారిని చూపుతుంది, కానీ నడవలసింది మనమే. దైవం ఆశీర్వాదం ఇస్తుంది, కానీ ప్రయత్నం చేయవలసింది మనమే. కాలం అవకాశాన్ని ఇస్తుంది, కానీ పట్టుకోవలసింది మనమే. అందుకే 8, 9, 10 తేదీలను కేవలం తేదీలుగా చూడవద్దు. ఇవి మీలో నిద్రిస్తున్న ధైర్యాన్ని మేల్కొల్పే రోజులు, మీ ఆలోచనలను శుభ్రపరిచే రోజులు, మీ సందేహాలను తొలగించే రోజులు, మీ జీవితానికి కొత్త దిశను చూపే రోజులు అని చెప్పాలి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సందేశంలో మీ మనసుకు దగ్గరగా అనిపించిన ఒక మాటను మాత్రమే తీసుకోండి. దానిని ఈ 3 రోజులు ఆచరించండి. మీరు గమనిస్తారు, మారింది కాలం కాదు, మారింది మీ దృష్టి. దృష్టి మారితే విధి కూడా మారుతుంది. శుభమస్తు. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.